శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుందనే అంశం గురించి చెప్తున్నానండి. కుంభరాశి వారు చాలా ఇబ్బందిదాయకంగా బాధపడుతున్నారు. చాలామంది ఫోన్ చేశారు, దాని గురించే చెప్తున్నాను. పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభద్ర 1 పాదం కలుపుకుంటే వీరు కుంభరాశిలోకి వస్తారు. ఇక ఆదాయ వ్యయాలకు వస్తే ఆదాయం 2గా ఉంది, వ్యయం 8గా ఉంది, రాజభుజ్యం 4గా ఉంది, అవమానం 2గా ఉంది. కొంచెం ఖర్చు ఎక్కువగానే ఉంది, కానీ దాని గురించి చింతించవలసిన అవసరం లేదు. ఎందుకనంటే ఈ కుంభరాశి వారికి శని నడుస్తుంది. శని నడుస్తున్నప్పుడు ఖర్చులు అవుతాయి, ఇబ్బంది అవుతుంది. కానీ ఆ ఖర్చులు సరైన పద్ధతిలో చేయిస్తాడు శని. ఏదైనా స్థిర విషయం కానీ, ఏదైనా ఒక ఉపాధి విషయమే కానీ, ఏదైనా ఒక మంచి సంకల్పం వల్ల కానీ జరుగుతుందే తప్ప ఏదో వృధా ఖర్చులు చేయించేవాడు కాదు శని భగవానుడు. స్థిరంగా ఉండే పనికే నీకు పెట్టిస్తాడు, ఖర్చు చేస్తాడు ఖచ్చితంగా. ఇకపోతే మనకు ఉండే గ్రహాలలో ప్రధానంగా గోచారాన్ని లెక్కించినప్పుడు గురువు, శని, రాహు, కేతుల్ని లెక్కిస్తాం. మిగతా గ్రహాలు అంత పెద్దగా లెక్కించడం జరగదు. నాకున్న గణిత పరిజ్ఞానం మేరకు, నాకున్న జ్యోతిషం ప్రకారం మేరకు గురు సంచారం 1-6 జూన్ వరకు మిథున రాశిలో 5వ స్థానంలో శుభుడుగా ఉన్నాడు. జూన్ వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీరు కోరిన విధంగా ఏదైతే అనుకుంటారో అది జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కుంభరాశిలో మీనరాశిలో శని భగవాన్ ఉన్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అయినా కానీ దాన్ని ఓవర్కమ్ చేస్తారు. ఎందుకంటే గురుబలం ఉన్నప్పుడు ఏమీ మనకు నష్టం జరిగినా కానీ దాన్ని వెంటనే సమకూరుస్తాడు మన వెంబడి ఉండి. ఉద్యోగ విషయంలో మీరు భయపడవలసిన అవసరం లేదు, నిశ్చింతగా ఉండవలసిన అవసరం ఉంది. ఆర్థికంగా ముందుకు సాగుతారు. మీరు ఏదైనా నూతనంగా ప్రాజెక్టు కానీ ఏదైనా యొక్క ఆశయం కానీ ఉంటే అది నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంది. ఇకపోతే అటు తర్వాత నవంబర్ నుంచి జనవరి 24 వరకు సింహరాశిలోకి 7వ స్థానంలో వస్తాడు గురువు. బాగా గమనించండి. నవంబర్ 1వ తారీఖు నుంచి 24 జనవరి వరకు 7వ స్థానంలో శుభంగా ఉంటాడు. 2 సమయాలు బాగా పాటించండి, బాగా తెలుసుకోండి. ఆ సమయంలోనే పని చేయండి, పనులు అవుతాయి. దీనివల్ల ఏం జరుగుతుంది, నవంబర్ నుంచి జనవరి వరకు సప్తమంలో ఉన్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. మీరు పనిచేసే సంస్థల్లో కానీ, మీ వ్యాపార విషయాల్లో కానీ, ఇంకా ఇతరత్ర ఏమైనా వ్యాపారాలు చేయాలనుకున్నా కానీ కమ్యూనికేషన్స్ బాగా పెరిగి శుభం జరుగుతుంది. వివాహం కానీ యువతీ యువకులకు సూచిస్తున్నాను. మీకు ఈ నవంబర్ నుంచి జనవరి వరకు బ్రహ్మాండంగా ఉంది. అలాగే జూలై వరకు కూడా మీకు బ్రహ్మాండంగా ఉంది. మధ్యకాలంలో కొద్దిగా ఇబ్బందిదాయకంగా ఉండవచ్చును. కానీ వివాహం కాని యువతీ యువకులకు ఖచ్చితంగా ఈ సంవత్సరం వివాహం అయి తీరుతుంది. 100% నిజం. ఇక్కడ మీకు శని భగవాను కూడా 2వ స్థానంలో ఉన్నాడు. 2వ స్థానంలో శని ఉన్నప్పుడు చాలా ఇబ్బందిదాయకంగానే ఉంటుంది. కానీ మీరు భయపడవలసిన అవసరం లేదు, గురువు సహకరిస్తూ ఉన్నాడు. విదేశాలకు వెళ్ళే వారికి మంచి అవకాశం. ఎందుకంటే శని ఎప్పుడు స్థానచలనాన్ని కలిగిస్తాడు, ఉన్నకాడ ఉండనివ్వడు. ఒక ఊరు నుండి ఇంకో ఊరికి బదిలీ చేస్తూ ఉంటాడు. మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఇది సదావకాశం, దాన్ని వినియోగించుకోండి, మీకు సత్ఫలితాలే వస్తాయి, దానివల్ల నష్టం జరగదు. ఇకపోతే రాహువు, జన్మరాహు ఉన్నాడు. జన్మంలో రాహు ఉన్నప్పుడు మానసికమైన ఇబ్బంది జరుగుతూ ఉంటుంది, ప్రశాంతత లోపిస్తుంది, సమయానికి మీరు ఆహారం తినలేరు, ఆరోగ్యం క్షీణించే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అది గమనించాలి. అది గమనించి వేలకు భోంచేసి దుర్గాదేవి ఆరాధన చేయాలి. ఓం ధూమ్ దుర్గే నమః అనే మహామంత్రాన్ని నిరంతరం చదవండి, రాహు సంతోషిస్తాడు. వీలైతే ఒకసారి అమ్మవారి ఆలయానికి సాయంకాలం వేళ 7:30 తర్వాత హారతికి వెళ్ళండి. ఆ హారతిని దర్శించండి, అమ్మవారికి మొక్కండి. అమ్మవారి ముందు ఉండే సింహం అనే ఒక వాహనం ఉంటుంది. ఆ సింహం పైన ఉన్న వాహనాన్ని నుదుట ధరించండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. రాహు ఆ సమయంలో అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చే భక్తులందరినీ చూసి మా వాళ్ళు అనుకొని మిమ్మల్ని ఏది చేయరు. ఇది శాస్త్రం చెప్తున్నది, నేనేది చెప్తున్నది కాదు. ఇకపోతే కేతువు 7వ స్థానంలో ఉన్నాడు.
కేతు 7వ స్థానంలో ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అటు తర్వాత 6వ స్థానంలోనికి మారతాడు, అప్పుడు శుభంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారికి మీరు అనుకున్నంత బాధపడవలసిన అవసరం లేదు. గురువు బాగా సహకరిస్తున్నాడు, మంచి కార్యక్రమాలు అవుతాయి, కుటుంబానికి తోడ్పడతారు, మీ కుటుంబంలో ఆనందానికి కారకులవుతారు. ఏదో గొప్ప విషయం సాధించేందుకు ఈ సంవత్సర కాలంలో మీకు ఖచ్చితంగా ఉండి తీరుతుంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ రెట్టింపుగానే లాభం వస్తుంది. ఖర్చు ఎక్కువగా ఉందని భయపడవలసిన అవసరం లేదు. ఆ ఖర్చు మంచి పనికి ఉపయోగపడుతుంది కానీ చెడు పనికి మాత్రం కాదు. దయచేసి ఈ సంవత్సర కాలంలో మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాను. అందరికీ సర్వమంగళంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.